ఇప్పుడు కంసుడు కారాగారంలో దేవకి వసుదేవుల్ని అట్టే పెట్టాడండి. కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఒక్కొక్కడు ఉంటాడండి, వాడు మహాపండితుడు ఉంటాడు, కానీ వాడు ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు. వాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడో, వాడికి ఏది ఇష్టమో దాని వైపు విషయాన్ని మలిచి చెప్తాడు. అది దుర్మార్గుడైన పండితుల్లో సరస్వతి ఉంటుంది. ఎలా ఉంటుంది? కుండ లోపల వెలుగుతున్న దీపంలా. లోకాలన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న ఈ శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి ఎక్కడ మగ్గుతుందండి? కంసుని యొక్క కారాగారంలో మగ్గుతుంది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగిందండి. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలి అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు, ఆదిశేషుడు. మొదలేం చేయాలి? ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయని పిలిచాడు. ఈశ్వరుడి మాయాశక్తికి అభేదం. వాళ్ళిద్దరు విడివడి ఉండరండి. ఆ మాయాశక్తిని పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు, నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుడి కారాగారంలో దేవకి వసుదేవులు ఉంటారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీ దేవిలో 7వ గర్భంగా ఉంది. అందులో శేషునంత ఉందన్నమాట. అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమున ఆ పిండాన్ని వెలికి తీయి. యోగమాయతో చెప్తాడు, ఆ పిండాన్ని వెలికి తీయి. అందరూ అనుకుంటారు గర్భస్రావం అయింది అనుకుంటారు. ఆ పిండాన్ని తీసుకెళ్లి నందవ్రజంలో ఉన్న రోహిణి గర్భం నందు ప్రవేశపెట్టు ఆ పిండాన్ని. ఇప్పుడు ఇక్కడ దేవకిలో జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడు అన్న పేరుతో జన్మిస్తాడు. ఆ బలరాముడు నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యి అని యోగమాయతో చెప్తాడండి. చెప్పగానే వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చిందనమాట. 7వ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉంది ఆవిడ. అప్పుడు ఆమె కడుపులో ఉన్న పిండాన్ని పైకి లాగిందండి యోగమాయ. పైకి లాగి నందవ్రజంలో నందుని దగ్గర ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ భాగవతం వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని మనము సందేహించాల్సిన పని లేదండి. ఇటువంటి ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నాయి కదండి ఇవన్నీ. ఇప్పుడు మన వాళ్ళు చేసే పని అప్పుడు భాగవత కాలంలో మహర్షులే చేశారండి. అది చాలా బలవంతుడైన వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు. లోకాలన్నింటినీ ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దాన్ని పక్కన పెట్టి బలరామ అని పిలిచారు అతన్ని, 7వ సంతానాన్ని. ఈ అమ్మ కడుపులో నుంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు. అందుకని అతని పేరు సంకర్షణుడు అని పేరు వచ్చింది. ఆ విధంగా సంకర్షణుడు అనే పేరుతో బలరాముడి ఆవిర్భావం జరిగిందండి. ఈ విధంగా కృష్ణావతారానికి ముందు బలరాముడు ఆవిర్భవించాడు. తర్వాత ఇప్పుడు బలరాముడు ఆవిర్భావం అయిపోయింది కదా, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. అది ఇప్పుడు శ్రీమన్నారాయణుడి
పూర్ణమైన తేజస్సు బయలుదేరి వసుదేవుణ్ణి ఆవహించింది. వసుదేవుల్లో నుంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. గర్భిణీలకు మీకు తెలుసు రకరకాల వికారాల గురించి ఇళ్లలో అనుకుంటూ ఉంటారండి. సాధారణంగా గర్భిణీలకు బరువు పెరగడం చేత తరచూ చెమటలు పడుతుంటాయి. అలాగే శరీరం నందు విశేషమైన శ్రమ చేత వాళ్ళకు నిట్టూర్పులు కలుగుతుంటాయి. ఊపిరి భారంగా తీస్తుంటారు. కొందరికి మట్టి తినే అలవాటు ఉంటుంది. మట్టి తినాలని, అది తినాలని, ఇది తినాలని రకరకాల విచిత్రమైన కోరికలు పుడుతుంటాయి గర్భిణీలకి. పంచభూతాలైన పృథివీ, ఆపస్, తేజ, వాయువు, ఆకాశాలు, నీటికి వీటికి ఒక కోరిక పుట్టిందనమాట. దేవకీదేవి కడుపులో లోకాలన్నింటినీ పరిపాలించే పరబ్రహ్మ ఉన్నాడు. కాబట్టి అతనిని సేవించాలని జలాలు తమ అంశగా వెళ్ళి దేవకీదేవికి చెమటగా మారాయటండి. అలాగే బయట అగ్నిహోత్రము తేజస్సుంది. ఆ తేజస్సు తాను వెళ్ళి లోపల ఉన్నారు కదండి పరబ్రహ్మ, ఆ స్వామిని అగ్నిదేవి ఆ తేజస్సును వెళ్ళి ఆ స్వామిని అర్చించుకోవాలని దేవకీదేవిలో ఉన్న తేజస్సుగా మారాయండి. అందువల్ల ఆమె అంత ప్రౌఢమైందనమాట. గాలి ఏం చేసింది? తాను ఈశ్వరుణ్ణి సేవించాలని బాగా లోపలికి వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి నిట్టూర్పుగా మళ్ళీ పైకి వచ్చింది. మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతోటి దేవకీదేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్ళి కృష్ణుడిని సేవించుకుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆకాశం ఏం చేసింది? పరమాత్మను సేవించుకోవాలన్న కోరికతో స్వామి శయనించిన ప్రాంతాన్ని ఇప్పటి వరకు సన్నని నడుము ఉన్న దేవకికి విశాలమైన నడువైంది. కాబట్టి ఆకాశం పెరిగింది. ఇలా గర్భిణి అయిన దేవకీదేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకండి 5 భూతాలు సేవించాయని పోతన గారు ఆ పోతన భాగవతంలో పేర్కొనడం జరిగింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడండి. ఇక్కడ మనము దీంట్లో ఒక తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దేవకీ వసుదేవులు రథంలో బయలుదేరినప్పుడు కంసుడు సారథ్యం చేసేటప్పుడు అతని మనసులో ఏ భావన లేదండి. దేవకీదేవి మీద చాలా ప్రేమతో ఉన్నాడు. మరి ఆ ఆకాశవాణి, ఆ అశరీరవాణి ఎందుకు అలా పలికింది? ఇందులో గల తత్వం మనకు అర్థమైతే ఉపనిషత్తు అర్థమైనట్లేదండి. ఈ కంసుడు కిందటి జల్లో మనం చెప్పుకున్నాం కదా, ఏంటి? రాక్షసుడు. ఆయన పేరు కాలనేమి. కాలనేమి అంటే నేమి అంటే బండికి ఉండే ఇరుసు అన్నమాట. కాలము అంటే చక్రము. కాలం ఎప్పుడూ ఆగకుండా వెళ్తూ ఉంటుంది, అందుకే కాలచక్రము అంటారు. అలా పరిగెత్తే చక్రానికి ఆధారంగా ఇరుసు ఉండాలి. ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెట్టవు. ఇలా పరిగెడుతున్న చక్రాలకు ఇరుసే కామము. కామం అంటే కోరిక. మనిషి పుట్టింది మొదలు జీవితంలో కాలమంతా కోరికల రూపంలో గడిచిపోతూ ఉంటుంది. కోరికలు కనబడుతుంటాయి, కానీ సాధించింది ఏంటి? మీకు ఉన్న కోరికలు తీరితే అవి సుఖాలుగా కనబడతాయి. తీరని కోరికలు మనకి ఎలా కనిపిస్తాయి? దుఃఖాలుగా కనబడతాయి. ఇప్పుడు తీరిన కోరికల వలన పొందిన సుఖము ప్లస్ తీరని కోరికల వలన పొందిన దుఃఖము, ఇన్ని సంవత్సరాల ఈ జీవితం బట్టే ఈ కామము జీవితం కాబట్టే
కామమే ఇరుసు అన్నమాట. కాలమే పరువు. జీవితం చివరిలో మనం చూసుకుంటే అంటే మనం సాధించింది ఏమీ కనిపించదు. 80 సంవత్సరాల జీవితంలో మనం నిక్కచ్చిగా పరమాత్మ యందు దృష్టి పెట్టి పరమాత్మ యందు మనస్సు నిలిపి చేసే పూజ నిజంగా 40 నిమిషాలకు మించి ఉండదండి. కాలము కోర్కె రూపంలో పోయింది. ఇక్కడ కామమే కంసుడు అన్నమాట. లోపలేమో దేవకి వసుదేవులు ఉన్నారు. వీరెవరు? దేవకి అంటే ప్రకాశం. ఆ కాంతి అన్ని ఇంద్రియాలని కుడుతుంది, జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. మనసులో ఉన్న ఆత్మ ప్రకాశించడమే దేవకి వసుదేవుడు. కంసుని ఏం చేస్తుంది? కోరిక నడుపుతుంది. మనస్సు కోరికగా కామంగా ఈ రథాన్ని తిప్పుతుంది. ఈ రథం ఏంటి? కోరికల గురించి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అశరీరవాణి చెప్పింది. ఏం చెప్పింది? ఆ అశరీరవాణి ఎవరు? వేదమే ఈ అశరీరవాణి అండి. వేదం ఏం చెప్పింది? మళ్ళీ నువ్వు అష్టాంగ యోగంలో 8వ మెట్టుకు చేరిన సమాధి స్థితి యందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది. అప్పుడు నీలో ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది. నువ్వు ఆత్మవు. నీకు ఆత్మ తెలియగానే లంపటం అంతా ఎగిరిపోతుంది. అప్పుడు ఈ కంసుడు ఉండడు. 8వ గర్భం నాకు కంసుడు చచ్చిపోతాడని చెప్పబడింది. కంసుడి లాంటి వాడు ఈశ్వరుడు మరుగై తాను ఉండాలి అనుకుంటాడు. కోరిక మనస్సుని భగవంతుని వైపు పడనివ్వదండి. అటుపక్క వెళ్ళలేదు కోరిక. రథాన్నేమో కంసుడు నడుపుతూ ఉంటాడు. దేవకి వసుదేవుల్ని గుప్తం చేస్తాడు. వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు, చంపేస్తానంటాడు. ఈ రహస్యం తెలియకూడదు. అదే ఆ శరీరవాణి పలకడం, రథాన్ని నడపడం అంటే. మళ్ళీ మనం కథలోకి వెళ్దాం. కృష్ణ పరమాత్మ దేవకి గర్భంలో పెరుగుతున్నాడు. దేవకి దేవి ఖైదులో ఉంది. ఈ ఖైదులో ఉన్న దేవకి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవతీ దేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారండి. ఇది గర్భశుద్ధి అంటే. 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీ దేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. వారందరూ ఆ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర నీవు సత్యము, సత్యం అనగా మారనిది, ఎప్పుడూ ఉండునది సత్యం అన్న. ఇది నీ లీల. నీవు కోరుకుంటే అలా కనబడుతుంటావు. ఒక తల్లి కడుపున పుట్టినట్టు ఉంటావు. కానీ యథార్థానికి మార్పు లేని వాడివిగా, మార్పు ఉన్నవాడివిగా కనబడతావు. కానీ మాకు మాత్రం మేము చేసిన కర్మల వల్ల మాకు మార్పులు ఉన్నాయి. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. నేను ఆత్మను అనే మా స్వస్వరూపం భాషించాలంటే వాళ్ళందరూ అంటారు 33 నీ అనుగ్రహం మాకు ఉండాలి. అలా భాషించకుండా ఉండడానికి నువ్వు ఒక సంసార వృక్షం అనే ఒక చెట్టు పోతావు. నీవు ఉండబట్టి సంసార వృక్షం ఉంది. ఈ సంసార వృక్షానికి సుఖము దుఃఖము అనే 2 ఫలాలు ఉంటాయి. సత్వ రజస్తమో గుణాలు అనే 3 రసాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 వేర్లు ఉన్నాయి. శబ్దము, స్పర్శము, రసము, రూపం, గంధములనే ఈ 5 రకాల విధానాలు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము ఇనే 6 ఊడలు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనే 7 రకాలైన పొరలు ఉన్నాయి. ఈ చెట్టుకి 8 కొమ్మలు ఉన్నాయి. ఇవే 2 చేతులు, 2 కాళ్ళు, నోరు, కంఠము, హృదయము, ఉదరము. ఈ చెట్టుకి 9 తొర్రలు ఉన్నాయి. అవే 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, నోరు, మలద్వారము, మూతరాలు. ఇది 9 తొజ్జలున్న ఒక చెట్టు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో 10 వాయువులు ఉంటాయి. వాయువులు 10.
అవేంటి? ప్రాణాపాన, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తాలను. ఈశ్వర, ఇది నువ్వు సృష్టించిన చెట్టు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దీని యందు లంపటమునందు పడి ఉన్నారు. ఈ చెట్లో దీని మీద 2 పిట్టలు ఉన్నాయి. ఈ పిట్ట ఎప్పుడు ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది, మరొక పిట్ట ఎప్పుడు తిని ఏడుస్తూ ఉంటుంది. వాటిలో ఏంటి? ఒకటి ఆత్మ, రెండవది జీవుడు. జీవుడు అందులో నుంచి ప్రతిబింబంలా బయటకు వచ్చి నేను జీవుడను అని తిని ఏడుస్తుంటాడు. తినకుండా సంతోషంగా ఉంటాడు పరమాత్మ. ఆయనకి ఎప్పుడూ ఆనందమే. పరమాత్మ సాక్షిగా ఉంటాడు, అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఆయన అసలు స్వరూపం. నీవు అనేక శరీరాలను తీసుకున్నావు. నువ్వు ఏ శరీరాన్ని తీసుకొని వచ్చినా లోకాలను రక్షించడానికే వచ్చావు. నువ్వు అటువంటి మహానుభావుడివి. అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోలేదు. ఒక్క ఈశ్వరుడే లోక కళ్యాణం చేయడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, ఒకసారి పాముల్ని మెడలో వేసుకొని, ఒకసారి 4 ముఖాలతో, ఒకసారి శేషతల్పం మీద పండుకొని ఉంటాడని జ్ఞాపకం ఉండదు. మాయ కమ్మి వేసిన వాడు భగవంతుడు ఎప్పుడూ ఒక రూపంలోనే ఉన్నాడని, మిగిలినవన్నీ భగవంతుడు రూపాలు కావు అని అనుకుంటారండి. మాయ కమ్మి వేసిన వాడు అనగా వాడు మాయ చేత కట్టబడ్డాడు అన్నమాట. వాడు నీ అనుగ్రహంతో మాయ ఎప్పుడైతే వదులుతుందో ఆ ఈశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అని అనగలుగుతాడు అనమాట. కాబట్టి ఈశ్వర, నువ్వు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి మాకు. నువ్వు నోరిచ్చి నీ నామం చెప్తే గట్టెక్కిస్తానంటే ఆ నామం చెప్పడానికి కూడా కొందరికి బరువేనండి. ఆ నామం కూడా చెప్పకుండా అధోగతి పాలైపోతుంటారు. ఈశ్వర నామం చెప్పడానికి ఏం కష్టం? అంతేకాకుండా నీ నామాన్ని విస్మరిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. నువ్వు ఇచ్చిన నోటితో నీ కథలను విమర్శిస్తారు. వారు అధోగతి పాలైపోయిన తర్వాత వారు ఏమైపోయారో తెలుసుకుంటారు. అప్పుడు లోకం, ఇప్పుడు ప్రస్తుత లోకం ఇలా నడుస్తుంది. అవున మహానుభావ, నువ్వు మా యందు అనుగ్రహించాలి అంటారు. ఇప్పుడు కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుంద, నీవు అమ్మ గర్భంలో నుండి బయటికి రావాలి అని బ్రహ్మాది 32 కోట్ల మంది దేవతలు బ్రహ్మతో సహా వెళ్ళి దేవకీదేవి గర్భంలో నిలబడి ప్రార్థన చేస్తూ, కాబట్టి ముకుంద, నువ్వు అమ్మ గర్భంలో నుండి బయటికి రావాల్సిందే అని ప్రార్థన చేశారండి. ఇక్కడేమో కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది, నెలలు పెరుగుతున్నాయి. ఆవిడకి 9వ నెల వచ్చేసింది, స్పష్టంగా తేజస్సు కనబడుతుంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం కంసుడికి. జ్ఞానం చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనబడ్డట్టే కంసుడికి కూడా కనబడుతుందండి. అందుకనే నారదుడు ఏం చేశాడు? ధర్మరాజు గారితో, కొందరు వైరంతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు. అంటే వైరంతో కంసుడు తిరుగుతూ ఉంటాడు, కానీ అమ్మో ఇంకా వచ్చేస్తాడేమో, ఎప్పుడు ప్రథమం అయిపోతుందో, పుట్టి ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో అని భయం అన్నమాట కంసుడికి. ఓ గ్లాస్ చప్పుడైతే చాలు, ఏ రూపంలో అయినా వచ్చేస్తాడేమో అని భయం. ఉలికి పడిపోతున్నాడు కంసుడు. ఏ పని చేస్తున్నా అది వచ్చి చంపేస్తుందేమో అని భయం వాడికి. కంసుడికి ఎవరిని చూసినా అందులో శ్రీహరే కనిపిస్తున్నాడు, ఎవరిని చూసినా అందులో శ్రీహరే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతుందండి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు బట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవాన్ని ఆవిర్భావం జరిగిందండి. సరిగ్గా అక్కడి నుండే 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘమాసం. మాఘమాసంలో మరలా శివరాత్రి నాడు
అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం జరిగింది. ఏంటి చిత్రం? 6 నెలలు కరచరణాదులు ఉన్న వారి పూజ చేస్తే ఆకారం ఉందా ఆకారం లేదా అనే లింగ స్వరూపము జ్యోతిర్లింగమై భాషిస్తుందండి. శివకేశముల మధ్య భేదం లేవండి. మనుష్యుల్ని ఉద్ధరించడానికి ఈశ్వరుడి తత్వం ఎంత ఆశ్చర్యం ఉంటుందో చూడండి. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుందండి. ఒకరోజు కంసుడు దేవిని చంపేయాలని నిర్ణయించుకున్నాడండి. ఆ కారాగారం చెరసాల దగ్గరికి వెళ్ళాడండి. లోపల ఈ మహామాయా మానుషుడు రూపుడు ఉన్నాడు. చెల్లెల్ని చూసేసరికి జాలి వేసింది. ఇంత పరాక్రమవంతుడు గర్భిణి అయిన ఆ పిల్లని చంపన, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. చంపుదామనుకుంటాడు, వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. కానీ వస్తాడు, కానీ నిద్ర పట్టలేదు. వాడి కర్మ కొద్దీ ఒక్కరోజు నిద్ర పట్టింది. వాడికి ఒకరోజు నిద్ర పట్టేసింది. కంసుడికి గాఢ నిద్రలో ఉన్నాడు. బట్టలను పెట్టాడు, తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు పెట్టాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చేవారు చంపేస్తారు అని. వాటికి మేకులు చింపాడు, తాళాలు వేశాడు, తాళం చెవులు బొట్లో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమైనా చేసేస్తాడేమో అన్న అనుమానంతో వసుదేవుడి కాళ్లకు చేతులకు ఇనుప సంఖ్యలు వేశాడు. ఆనాడు దేవకి దేవి యొక్క ప్రసవ సమయం నందు సహాయం చేసిన వారు కూడా లేరండి. ఎందుకంటే వసుదేవుడి చేతులకు కాళ్ళకు కూడా సంఖ్యలు వేశాడు. ఆ తల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ అయిందండి. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకున్నవాడై మహానుభావుడు వజ్ర వైడూర్యాలు పదకబడిన కిరీటంతో నల్లటి కుంతరాలతో చెవులకు పెట్టుకోబడిన కర్ణాభరణాలతో గంధస్థలంలో ఎందుకు ప్రకాశిస్తుంటే ఆ కర్ణాభరణాలు మెడలో కౌస్తుభం అనే రత్నాన్ని ధరించి శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో సమస్త లోకాలు కొలిచే పాద పద్మాలతో సంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడండి శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి పిల్లవాడిని చూసి సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడండి. అన్ని లోకాలని కాపాడేవాడు ఇవాళ నా కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకుగా పుడితేనే గోదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను, హిరణ్యదానం చేస్తాను. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఇన్ని చెయ్యాలి. కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి కదండి. కానీ నేను ఆ స్నానం చేయడానికి కూడా నాకు లేదు, వీలు లేదు. ఇక్కడ కృష్ అంటే అనగా నిరతిశయ ఆనంద రూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందంలో ఆయన స్నానం చేసేసాడండి. తరువాత ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నాడు. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేశాడండి ఆయన. నేను కారాగారం నుండి బయటకు వచ్చిన తర్వాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాడండి ఆయన. అనుకొని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి చిత్రమైన ఒక మాట అంటాడండి. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండాలలో నిండి నిబిడీకృతమైన మాయకు దూరంగా ఉండగలిగి అందరి సాధు పురుషులను కాపాడగలిగిన ఓ దేవోత్తమ, నువ్వు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టిన శ్రీమన్నారాయణుడు నువ్వు. వసుదేవుడు తండ్రి అనే కీర్తి నాకు ఇచ్చావా, ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు.
అప్పుడు దేవకీదేవి అనింది, తన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తుందండి దేవకీదేవి. ఈశ్వర, ఇది లేదు, ఇది ఉంది అని చెప్పడానికి లేదు. దృశ్యతే శ్రూయతే పివ అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్నీ నీ యందు ఉన్నాయి. అన్నీ నీ యందు ఉన్నవాడి నీవు నా యందు కొడుకుగా పుట్టావు. నేను ఏం భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయి, స్వామి, నా సోదరుడు కారాగారంలో పెట్టాడు, నీకేం అపాయం వస్తుందోనని నేను బెంగ పెట్టుకుంటున్నాను అనిందండి. అనేసి అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ అంటాడు, స్వామి, దేవకీ వసుదేవులారా, మీరు భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి అని చెప్పడం మొదలు పెడతాడు. మిగతాది రేపు చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.